నాయకులు ఆ రోజు జేఏసీ ఉంటేనే మనం తెలంగాణ సాధించగలిగాం. ఒక ఉద్యమం లాగా గత ఉద్యమం లాగా ఆ రోజు మనందరూ కష్టపడ్డారు, జేఏసీ నాయకులందరూ కష్టపడ్డారు. దాంతో ప్రాంతాలు చేసిన చాలా మంది ఉద్యమకారులు, చాలా మంది దళితాలతో తెలంగాణ సాధించాం. చాలా సంతోషం. ఈరోజు ముఖ్యమంత్రులు వచ్చారు, మంత్రులు వచ్చారు, రకరకాలుగా వచ్చారు. కానీ వరరాజు వచ్చేసరికి కొంత వివక్షగా వచ్చింది. ఆ రోజు మేము ఏదైతే 5 మండలాలు కావాలనుకుంటున్నాం, అందులో వాళ్ళు ఈరోజు మీటింగ్ పెట్టాలని చేసేదో ముందుగా ఈ కార్యక్రమం చేపట్టే ముందుగా రేపు 13వ తారీఖు జరిగిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు జేఏసీ నాయకులు అలానే మీడియా మిత్రులందరికీ ప్రత్యేకం ధన్యవాదాలు. ఇది మనం సాధించాలని ఉద్దేశించలేదు. జేఏసీ నాయకులందరూ కలిసి వచ్చిన వాళ్ళ జేఏసీ నాయకులందరికీ ఉన్న చేసిన పెద్దలందరికీ అలానే మీడియా మిత్రులకి ప్రత్యేకం సర్పంచ్ గారి ముఖ్యంగా పేర్కొన్నటువంటి సర్పంచ్ గారికి మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. రేపు జరగబోయే 13వ తారీఖు సోమవారంలో జరగబోయే ఒక మంచి సభకు అందరూ ఆశిస్తామని జేఏసీ నాయకులు ఆ రోజు మనం ఎలాగైతే తెలంగాణ సాధించుకున్నామో ఒక యూనిట్గా ఉంది. ఆ యూనిట్ని ఈరోజు తీసుకొని వచ్చి మళ్ళీ మనం ఏదైతే ముంపు ప్రాంతాలుగా మన రాష్ట్రం నుంచి విడిపోయి తెలంగాణలో కలిసిన మండలాలు కాకుండా కనీసం రాముని భూమి ఎంతవరకు అన్ని గ్రామాన్ని మనం సాధించగలిగితే రేపు భద్రాద్రి నుంచి రూపం వస్తుంది, తెలంగాణకు రూపం వస్తుందని రోజు ఈ తెలంగాణ గజెట్ ఆఫీసర్లు అందరూ కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. చాలా మంది చూస్తున్నాను. ఈరోజు నేను ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మనం ఈరోజు ఆంధ్రాలో మనం 15 కిలోమీటర్లు నడిచిన తర్వాత తెలంగాణ వెళ్తున్నాం. ఈరోజు ఆంధ్ర వాళ్ళు కూడా 15 కిలోమీటర్లు ఆంధ్ర వాళ్ళు నడిచిన తర్వాత తెలంగాణ వెళ్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉందో మనకు కూడా అంతే ఇబ్బంది ఉంది. చాలా వరకు మనం కోరేది ఏంటంటే రాముడు భూములు ఎంతవరకు ఉన్నాయో, రాముడు మాన్యాలు మాకు చెప్పండి, 5 పంచాయతీ మాకు కలపండి. మన గతంలో ఒక 15 రోజుల క్రితం గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు చక్కగా అవతల ముఖ్యమంత్రి గారితో ఇతర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మనకు సంతోషం అనిపించింది. కానీ మనం ఎటువంటి స్పందన లేదని మీరు అందరూ గెజిట్ ఆఫీసర్లను ఒక ఆలోచనతో చేసినందుకు మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక మంత్రుల్ని అడిగే కాదు, మనం కూడా ఆ రోజు మంత్రులే ఆ పోరాటం చేస్తే రాలేదు తెలంగాణ, మనందరం కష్టపడితే తెలంగాణ వచ్చింది. ఈ రోజు కూడా ఒక మంత్రులు ముఖ్యమంత్రిలో కష్టపడితే రాదు. మనం జేఏసీ నాయకులు అందరం కలిసి, ఇక్కడున్న భద్రాద్రి నాయకులు అందరం కలిసి, అటుపక్క ఏదైతే నష్టపోయినా అటు ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరూ కలిసి పోరాటం చేసి సాధిస్తామన్న ఆశపడుతూ మన ఈ వేదికగా ముందుగా రేపు జరగబోయే వేదికగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి రచయిత సంఘాలందరూ దాంతో పాటు సర్పంచ్ గారికి సంతోషం అనిపించింది. ఆడిపోయడానికి ప్రభుత్వం ఎక్కడ చేసేదంటే 5 ఎకరాలు ఆడిపోయడానికి కేటాయించడం జరిగింది. మనం ఈరోజు దాన్ని మళ్ళీ ఈరోజు స్పోర్ట్స్ ఆఫీసర్కి న్యాయం చేసింది. త్వరలోనే ఆడిపోయి కూడా ఊరి చివరిలో ఆంధ్ర బోర్డర్లో కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. రేపు అదే మనకు ఏదైతే ఆంధ్రాకి వచ్చిన 5 పంచాయతీలు దేవుడి మాన్యాలంటే ఈరోజు చక్కగా మనం వాటిని సాధించుకోగలం, అభివృద్ధి చేయగలం. ఈరోజు భద్రాద్రి అభివృద్ధి ఆగిపోయి మన ఉద్యోగస్తులు కానీ అటు ప్రజలు కానీ అదేవిధంగా అటు ప్రజలు కానీ ఇటు భద్రాద్రి ప్రజలు కానీ అటు ఆంధ్ర ప్రజలు కూడా ఇబ్బందికరంగా చాలా ఆంధ్ర వాళ్ళ నుంచి కూడా చాలా రిప్రజెంటేషన్ రావడం జరిగింది. నాకు వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. వీటి 5 పంచాయతీలకి ఈరోజు మంచి అవకాశం వచ్చింది. ఇటువంటి ముఖ్యమంత్రి గారితో అటు ముఖ్యమంత్రి గారితో సంబంధాలు ఉన్నాయి. దాంతో పాటు అటు ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారితో సత్సంబంధాలు ఉన్నాయి. ఖచ్చితంగా మీరు కూడా ఒక మంచి ఆలోచనతో అక్కడున్న ప్రజలు, మన ప్రజలు, మీ ప్రజలు అందరి ఆలోచన అనుగుణంగా ఏదైతే పరిపాలన సౌలభ్యం మీరందరూ కూడా పరిపాలన సౌలభ్యం కొడుతూ రేపు మీకు కూడా ఆటంకాలు నేను రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అక్కడ ప్రజలకు విన్నపం చేయాల్సిందిగా దీన్ని కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేయడం కోసం ఒక్కరోజు ఉదయం కార్యక్రమం ఎమ్మెల్యేలు పిలిచాము. గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్సీలు, గౌరవ ఎంపీలు, గౌరవ ఎంపీ రాజ్యసభ మెంబర్లు
ప్రజాప్రతినిధులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ ముఖ్యంగా మీడియా మిత్రులు అందరికంటే ఫస్ట్ ప్రయత్నం భద్రాద్రి రాముడు తెలంగాణ తిరుగుని మొదలుపెట్టిన అప్పటి జర్నలిస్టులే కొంత మర్చిపోవచ్చు 10 ఏళ్ళు పూర్తయింది కాబట్టి వారికి ప్రత్యేకంగా అప్పుడు ఉద్యమంలో ఇక్కడ భద్రాద్రి సెంటర్లో నిరంతరం తెగి నడిపించిన సీనియర్ లెజెండ్ చాలా ఉన్నారు. వారందరి సహకారంతో ఇది సాధన దిశగా అందరూ కూడా కలిసి ముందుకు రావాలని దానిలో భాగంగా మా ఖమ్మం జిల్లా ఉద్యోగ జేఏసీలు నాట్ ఓన్లీ పిహెచ్డీఓస్ అధికారులు కాదు, 4th క్లాసు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులు, టెంపరీ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, అదేవిధంగా ఉన్న ప్రైవేట్ సెక్టర్ లో ఉద్యోగులు అందరూ మహిళా ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్స్, వారితో పాటుగా ఖమ్మం భద్రాద్రిలో ఉన్న ముఖ్యంగా భద్రాద్రి టౌన్ లో ఉన్న అన్ని ఈవెన్ మన అత్యక సంఘ సభ్యులతో పాటు అందరినీ కూడా దీన్ని ఏకతాటి మీదకి వచ్చి ఫ్రస్ట్రేషన్ పోకుండా ఇగోలు ఫీల్ కాకుండా ఎవరు నడిపించినా భద్రాద్రి రాముడు నడిపిస్తున్నట్టే. ఇది మన ఎవరి సంకల్ప బలం కాదు, అక్కడ నడిపిస్తేనే మనం నడుపుతాం. ఆయన తలుచుకుంటే లేదా అవుతుంది. కాబట్టి భద్రాద్రి రాముడి వరకు 10 సంవత్సరాల తర్వాత మొదలుపెట్టింది ఈ 5 పంచాయతీల పాటుగా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా భద్రాద్రి రాముడు వారికి చెందిన భూములు కూడా ఇవి ఎవరికి సంబంధించినవి కావు, సమస్త మానవాళికి ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి కూడా సంబంధించిన ఆస్తిగా దీన్ని పరిపాలనా సౌకర్యం కొరకు మా ఉద్యోగులు కూడా ఆ ఉన్న 5 పంచాయతీలో ఉన్న ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా కోర్టులో వస్తున్నట్టు అన్ని సాధన 3 మంత్రివర్యులు ముఖ్యంగా ఉమానాథరావు గారిని, పొంగులేటి శివాజీ గారిని, బట్టి విక్రమార్ గారిని, అదేవిధంగా మనకి ఉన్న బలరాం నాయక్ గారు కావచ్చు, ఖమ్మంలో అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా అతిథిగా వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి, అలాగే నెల్లూరు శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆనాడు సౌకర్యంతో 4 మండలాలని ఆంధ్రలో కలపాలనే ఆర్ఎస్ తెచ్చిన దాన్ని వెంటనే సవరించాలి. ఈ 5 పంచాయతీల్ని దీంట్లో కలపాలి. అది సవరిస్తూ ఆనాడు తప్పు నిర్ణయం వలన ఈనాడు వరకు ప్రజలు నానా ఇబ్బంది పడుతుంది. రేషన్ కార్డు కానీ ఏదైనా సరే కలిపినటువంటి ఆందోళన కలిపినటువంటి ప్రజలు ఎన్నో మైళ్ళు వెళ్లాల్సి ఉంటుంది ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి. ఈ పక్కనే ఉన్నటువంటి భద్రాచలం కేంద్రంగా ఒకటి బాగుంటుందని చెప్పి 5 పంచాయతీలకు సంబంధించినటువంటి గ్రామస్తులు మొత్తం కూడాను ఒక తీర్మానం చేసి మమ్మల్ని తెలంగాణలో కలపండి అని చెప్పేసి గ్రామ పంచాయతీ వారు తీర్మానం చేయడం జరిగింది. ప్రజల యొక్క సౌకర్యార్థం కోసం, వాళ్ళు పడుతున్న ఇబ్బంది కోసం ఆనాడు తెలంగాణ రాముడు, మా భద్రాద్రి రాముడు తెలంగాణ దేవుడు అనే నినాదంతో మనకున్నటువంటి ఆనాడు ఒక ఉద్యమ రూపంలో సగజన సమ్మె ఏమైతే ఉద్యోగం కలుస్తుంటే, భద్రాచలం వాసం కలుస్తుంటే మనం సాధించడానికి ఇంకా జరగడం. దయచేసి మనం చేయబడినటువంటి ప్రతి కార్యక్రమం కూడా జేఏసీ పిలుపు మేరకు, అధిపక్ష పిలుపు మేరకు భద్రాచలం వాసం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధిలో భాగంగా, భద్రాచలం అభివృద్ధిలో భాగంగా ఆనాడు ఆ 5 పంచాయతీలు వాళ్ళు ఎట్లయితే తీర్మానం చేశారో, భద్రాచలం పంచాయతీగా ఏర్పడిన తర్వాత, మొదటగా ఏర్పడిన తర్వాత భద్రాచలం తరఫు నుంచి సాధారణ సమావేశంలో మా పాలకమండలితో చర్చించి దీంట్లో కలపాలని చెప్పేసి మేము భద్రాద్రి గ్రామ పంచాయతీ నుంచి మేము తీర్మానం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నాం. ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తున్నారు కాబట్టి భద్రాచలం శాంతి, భద్రాచలం పట్టణ వ్యాపారస్తులు, ఈ జేఏసీ నిర్ణయం తీసుకున్న భద్రాచలం పట్టణ వ్యాపారస్తులు కూడా దానిలో ముందుండాలని మీకు సందర్భంగా తెలియజేసుకుంటూ సురేష్ గారు. 5 గ్రామ పంచాయతీలు భద్రాచలంలో కలపాటి నినాదం ఏదైతే ఉందో, ఇది కేవలం ప్రజా సంఘాల విధానంగా కాకుండా
వస్తే అలాంటి దౌర్భాగ్యం అంటే తెలంగాణ రాష్ట్రం అస్వీకారం అయిపోయింది.